హలో అండి. సో, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. కొందరికి చేతుల్లో షివరింగ్ గానియండి, ట్రెమర్స్ గాని వస్తా ఉంటాయి. సో, దీనికి వాళ్ళు ఆల్కహాల్ తాగి తగ్గించుకుంటా ఉంటారు. సో, ఇది కరెక్టా కాదా? అండి. నితిన్, చాలామంది చెప్తుంటారు సార్, తాగకపోతే నాకు చేతులు వణుకుతాయి, సో తాగాల్సి వస్తుంది అని. సో తాగిన వెంటనే ఒక 15-20 మినిట్స్కి తగ్గిపోతాయి. కానీ అలా తగ్గిన వెంటనే మళ్ళీ 3-4 అవర్స్ వరకు బాగానే ఉంటారు, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా అలా రిపీటెడ్గా చేస్తూ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో అలా మల్టిపుల్ టైమ్స్ ఒకే డేలో తాగుతాం వల్ల సో వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం ఒక 4-5 అవర్స్ తక్కువ అయిపోగానే ఇంకా రిబౌండ్ ట్రెమర్ అంటారు. సో ఇంకా ఎక్కువ సివియర్గా వణకడం ఇలాంటివి ఉంటాయి. సో అలా ఆల్కహాల్ అడిక్షన్లోకి వెళ్ళిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి కాళ్ళు చేతులు లివర్ డ్యామేజ్ అయిపోవడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, కాళ్ళ వాపులు రావడం, ఇలాంటివి మల్టిపుల్గా ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఆల్కహాల్ అనేది సొల్యూషన్ కాదండి. ఈ ఫెమిలియల్ ట్రెమర్ని కంట్రోల్ చేయడానికి మెడికేషన్స్ ఉంటాయి. సో మెడికేషన్స్ వాడుతూ ఫిజికల్ థెరపీ కొన్ని ఉంటాయి. సో ఎక్సర్సైజ్ ఇలాంటివి, సో అవి పాటిస్తే సరిపోతుంది.